పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సోమవారం నాడు భోగిమంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. సోమవారం నాటి ఉదయం స్విమ్స్ ఆసుపత్రి ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు యూనియన్ల కార్యకర్తలు, కార్మికులు జిల్లా అంతటా కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ బిల్లులను భోగిమంటల్లో తగలపెట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటన చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల తర్వాత మోసపూరితంగా వ్యవహరించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో 32,000 కోట్లు భారాలు మోపితే 6 నెలల కూటమి ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలు భారాన్ని మోపిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచిన భారాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సిఐటియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కార్మికులు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు జరిగినటువంటి భోగి మంటల్లో బిల్లుల్ని దహనం చేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపింది. గతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయల భారాన్ని మోపితే, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే 16,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. రాబోయే రోజుల్లో కూడా ఈ కరెంటు ఛార్జీలు పెరుగుతాయన్నటువంటి ఆందోళన ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే 15,483 కోట్ల రూపాయల లోటుతో ఏఆర్ఆర్ ప్రతిపాదనలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ప్రభుత్వం, డిస్కాంలు సమర్పించాయి. ఈరోజు ఈ భారం ఎంత ఉంటుందన్న ఆందోళన ప్రజల మీద కనిపిస్తూ ఉంది. అదే మాదిరి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ అనేది భవిష్యత్తులో కనబడకపోవచ్చు. సామాన్యులు, ఇట్లాంటి కష్టజీవులందరూ కూడా ఇంతింత భారాలతో కరెంటు ఛార్జీలు కట్టాలంటే ఏ రకంగానూ సమర్థనీయం కాదు. కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందు ఎట్లయితే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.